ప్రస్తుతం మనము 49వ డివిజన్లో ప్రసన్న ఆనంద్ గౌడ్ ప్రచారంలో ఉన్నాము. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ఉన్నారు. ఆనంద్ గౌడ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు మహిళా కోటలో ఈరోజు డివిజన్లో మీ డివిజన్లో మహిళకు కేటాయించడం జరిగింది. ఈరోజు మీ సతీమణిని ప్రసన్నను పెట్టి మీరు క్యాన్వసింగ్ చేస్తూ ఉన్నారు. ఈ క్యాన్వసింగ్ వెళ్ళేటప్పుడు ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? మా కాలనీ కానీ మా వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా చాలా అంటే ఇండ్లలోకి వెళ్తే ఆదరిస్తూ ఉన్నారు. వాళ్ళు అంటే ఈరోజు మన ఓటర్లు ఇళ్లలోకి వెళ్తే వాళ్ళు ఎలా అంటే చూస్తేనే మనకు చాలా ఆనందంగా ఈరోజు అంటే మార్నింగ్ టిఫిన్ చేస్తే మధ్యాహ్నం లంచ్ కూడా అవసరం లేకుండా అంటే ఎక్కడో తిందాం అనే ఉద్దేశంతో కూడా అంటే వాళ్ళు అంతా మంచి ఆదరణ ఉంది. మా ప్రజలందరూ కూడా చాలా మంచిగా ఆదరిస్తూ ఉన్నారు. ప్రధానంగా మీరు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కూడా నిధులు తీసుకొచ్చి కూడా ఈ టౌన్లు కావచ్చు, అదేవిధంగా 49 డివిజన్ సంబంధించిన ఏరియాలో కూడా మొత్తం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేశారు. కానీ కాంగ్రెస్ సంబంధించిన కూడా ఓన్లీ శిలాఫలకాలకే పరిమితం అయిపోయాది. ఏదైతే 2 సంవత్సరాల్లో 2000 కోట్లు అనేది కూడా శంకుస్థాపనలకు పరిమితం అని చెప్పి బీఆర్ఎస్ విమర్శిస్తుంది. ఎట్లా చూస్తారు దీన్ని? ఈరోజు ప్రతిపక్షం ఉన్నదే విమర్శించడానికి. ఈరోజు సరే వాళ్ళ గురించి మాట్లాడుకోకుండా ఇదో మనం ఒకటి ప్రజలు మనను ఆదరించి ప్రజలను మనపై ఉన్న నమ్మకాన్ని మనం ఒమ్ము చేసుకున్న వాళ్ళు ఈరోజు వాళ్ళ ప్రజా తీర్పు 2023 ఎలక్షన్లో ఏం జరిగిందో చూసినాం. ఉట్టి మాటలు కాకుండా ఈరోజు ప్రజలకు మాటిస్తే మాట కట్టుబడి ఉండే విధంగా మేము పనిచేస్తూ ఉన్నాం. శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి తిరుగుతూ మొత్తం క్యాన్వసింగ్లో కూడా ట్యాంక్ బండ్ కావచ్చు, అదేవిధంగా ఏదో మేము మార్కెట్లు కట్టాను అవన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయని చెప్పి చూపించడం జరుగుతుంది. కన్నీరు పెట్టుకున్న పరిస్థితి ఉంది. మాజీ మంత్రి కన్నీరు పెట్టుకున్న దానిపైన ఏం మాట్లాడతారు? సరే, నేనేమంటున్నా అంటే ఎవరిని విమర్శించడం నాకు ఇష్టం లేదు. ఒక విషయం ఏంటంటే ప్రజల గురించి మనం ఏ వరకైతే ఒక లీడర్ని విమర్శించినంత మాత్రంలో మనం పెద్ద నాయకుడం కాము. మనం ఒకటి ప్రజలు ఈరోజు వాళ్ళు ఏం ఆలోచించి ఏం ఆశించి మనల్ని ఏం నమ్ముకొని మనకు ఓట్లేస్తారు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలంటే పని చేయాలంటే అంటే అభివృద్ధి చేయాలి. అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా ఏంది వాళ్ళు ఈరోజు మహబూబ్నగర్లో ఉన్న పట్టణ ప్రజలందరూ కూడా ఉద్యోగస్తులు, వాళ్ళ ఎంప్లాయీస్, బిజినెస్ వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళకు వాళ్ళకి రోడ్డు కావాలి, డ్రైన్లు కావాలి, లైట్లు కావాలి, వాళ్ళు పిలిచినప్పుడు పలకాలి. వాళ్ళకి ఏదైనా సమస్య అంటే కూడా వేరే సమస్యలు ఏముండే వాళ్ళకి చిన్న ఇంట్లో ఫంక్షన్లో మంచిదో చెడుదో పిలిస్తే పోవాలి, అంతే ఆశిస్తారు. వాళ్ళు అనవసరంగా కూడా వేరే దండాలు కూడా ఎంటర్ గారు. వాళ్ళు ఒకటి ఈరోజు ఆలోచించరు. అనవసరంగా ఇబ్బంది పెట్టి ప్రజలు అనవసరంగా ఈరోజు శాంతి అంటే ఎట్లా ఉండే అంటే ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్ళు ఎక్కడ పోతే కూడా ఎక్కడ వాళ్ళ పనులు కాకుండా ఒక షోపుటప్కి మాత్రం శిలాఫలకాలు ఉన్నాయి. కానీ ఆ శిలాఫలకాలు ఉట్టి పేరుకు మాత్రం ఉన్నాయి, పనులు చేసింది మేమని కూడా చెప్తా ఉన్నాను. ప్రధానంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి 2 సంవత్సరాల్లో 2000 కోట్లు అభివృద్ధి చేస్తూ ఉన్నామని చెప్తున్నాడు. తర్వాత ఈసారి పట్టణ ప్రజల 60 డివిజన్లలో కూడా ఆప్కీ బార్ 50 పార్ అంటా ఉన్నాడు. 50 సీట్లు సాధ్యమేనా కాంగ్రెస్కు? ఖచ్చితంగా వీడు ప్రజలందరూ ఆదరణ చూస్తే కూడా డెఫినెట్గా కూడా మాకు నమ్మకం కలుగుతూ ఉంది. మేము ఎక్కడ వెళ్ళినా కూడా ఈరోజు ప్రజలకు ఒకటి ఆ వార్డులలో వేరే పార్టీ బీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, ఏ పార్టీ ఉన్నా కూడా ఆ వార్డులో ఉన్న ప్రజలు మా ప్రజలు, ఈ పట్టణ ప్రజలు మా ప్రజలు. ఆ వార్డులో ఉన్న కౌన్సిలర్ని దృష్టిలో పెట్టుకోకుండా ఆ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా మాకు ఈరోజు వాళ్ళు ఓట్లేస్తేనే మా ఎమ్మెల్యేగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గెలిచిన, ఆ పైన రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. కాబట్టి ఆ నమ్మకంతోనే ఈ వార్డులో కానీ పట్టణంలో ప్రజలందరూ మా ప్రజలు అని చెప్పి వారి మీద నమ్మకంతోనే ఆ వార్డులలో ఉన్న రోడ్లు కానీ డ్రైన్లు కానీ డెవలప్ చేయడం జరిగింది. ప్రధానంగా 1 సంవత్సరం కాలం పాటు కూడా చైర్మన్గా ఉన్న ఆనంద్ గౌడ్ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు ఇప్పుడు బీసీ మహిళా మేయర్గా కాబోతుంది. దీనిపైన కూడా ఆనంద్ గౌడ్ ఆశలు పెట్టుకున్నాడు. అవకాశం వస్తే బీసీ మహిళా మేయర్గా మీరు ఉండబోతున్నారా మీ సతీమణి? నా ఎంతకి నేను మేయర్ అవుతా లేకుంటే నేను ఇంకోటి అవుతా అనేది చెప్పడం నాకు ఇష్టం ఉండదు. అసలు ఇష్టం కంటే ముఖ్యంగా కూడా అది సమంజసం కాదు. ఈరోజు పార్టీ అధిష్టానం ఉంది, పార్టీ పెద్దలు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా నాయకులు ఉన్నారు. అలాగే ముఖ్యంగా నా వార్డు ప్రజలు నన్ను దీవిస్తే నేను అక్కడికి వెళ్తా. ప్లస్ అదే దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆ భగవంతుడు ఈరోజు నేను మహబూబ్నగర్ పట్టణానికి నాకు చేసే అవకాశం 1 సంవత్సరం వస్తే నేను సద్వినియోగం అంటే నేను దాన్ని కరెక్ట్గా వినియోగించి ఉంటే నిజంగా నేను దానికి ఎలిజిబిలిటీ అయి ఉంటే ఆ భగవంతుడు కానీ ఆ ప్రజలు కానీ నన్ను ఆశీర్వదించి నాకు ఇస్తారు. సరే, నాకు ఇవ్వాలని కాదు, వాళ్ళకి నిజంగా కూడా అధిష్టానానికి నేను కట్టుబడి ఉంటాను. వాళ్ళు ఏం చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటానని తెలియస్తాను. ఇది అయితే 2 సంవత్సరాల్లో 2000 కోట్లతో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము. ఈసారి ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉంటారు, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మొత్తం 60 డివిజన్లలో కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీని ఆదరించి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓట్లేసి గెలిపించాలని చెప్పి కూడా ఆనంద్ కుమార్ గారు చెప్తున్నమాట.